హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ టు బీ ఫర్ యూ ఛానల్. ఇక ఇవాల్టి వీడియోలో మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుందాము. అలాగే మన స్కిన్ హెల్తీగా ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక మన బాడీ అనేది చాలా హెల్తీగా ఉంది, మన ఆర్గన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని అనుకుంటాము. కానీ మీ ఫేస్ మీద యాక్నే కానీ, పింపుల్స్ కానీ లేదా పిగ్మెంటేషన్ ఉన్నట్లయితే కంపల్సరీ మీ స్కిన్ అనేది హెల్తీగా లేనట్టు అర్థము. ఇక చర్మం ఆరోగ్యం ఉండి అందంగా మారాలి అంటే ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. ఇక మన ఆహారాన్ని మనం మంచిగా తీసుకోవాలి. అలాగే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి సమయాన్ని కేటాయిస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో మనం సమయం ఇవ్వకపోవచ్చు కూడా. అయితే ఆరోగ్యం ఎంత ముఖ్యమో చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యం. చర్మ సంరక్షణ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మొటిమలు, మచ్చలు ఇందులో ముఖ్యమైన భాగము. ఇక అందం గురించి మనం పట్టించుకునేటప్పుడు మొటిమలు, మచ్చల వల్ల మనకు కలిగే ప్రమాదం తక్కువేమీ కాదు. ఈ విషయాలు మన చర్మాన్ని పూర్తిగా నాశనం చేసే స్థాయికి వెళ్తాయి, మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. చర్మ అసౌకర్యాన్ని పోగొట్టి చర్మానికి మంచి గ్లో రావాలంటే, మొటిమల వంటి మచ్చలను పూర్తిగా పోగొట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం మనం మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఆహారంలో ఇది మొటిమలను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే సిట్రస్ ఫ్రూట్స్, మిరియాలు, గుమ్మడికాయ, బొప్పాయి, పైనాపిల్, యాపిల్, స్ట్రాబెర్రీ మొదలైన వాటిని తినాలి. ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి, ఆక్సీకరణ ఒత్తిడిని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మొటిమలు, దాని మచ్చలను కూడా తొలగిస్తుంది. ఇక నెక్స్ట్ చేపలను తినడం మీ ఆరోగ్యానికి, మీ చర్మానికి రెండింటికి మంచిది. ఆయిల్ ఫిష్ తినాలి. అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చర్మ సమస్యలను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. దానికోసం సార్డినెస్, సాల్మన్, మాకెరల్, చియా విత్తనాలు, వాల్నట్స్, అవిసె గింజలు తీసుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మ సంరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది. అలాగే ఫ్రెండ్స్, కొన్నిసార్లు డిహైడ్రేషన్ వంటి ప్రమాదకరమైన స్థితిలో ఉంటారు. అలాగే శరీరంలోని టాక్సిన్స్ని తొలగించడానికి ఇది వాటర్ అనేది బాగా సహాయపడుతుంది. ఇక టాక్సిన్స్ మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటే మన చర్మం అనేది బాగా గ్లో అవుతూ ఉంటుంది. అందుకోసం పుష్కలంగా నీరు తాగేలా మీరు చూసుకోండి. ఇక ఫ్రెండ్స్, అలాగే పాల ఉత్పత్తులను ఎక్కువగా వాడితే ఇది తరచుగా మొటిమలకు దారితీస్తుంది. ఇక ఈ విషయాలు చాలా బాగా సహాయపడతాయి. పాలలో ఉండే ప్రోటీన్ మన హార్మోన్లలో కూడా హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది. ఇక దీనికి బదులుగా ఓట్స్, కొబ్బరి, బాదం పాలు ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే ప్రోబయోటిక్స్. ఈ ప్రోబయోటిక్స్ మీకు చాలా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మీ యొక్క ఆరోగ్యాన్ని ఇవి బాగా మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక ఆరోగ్యం కోసం మనం వీటిని రెగ్యులర్గా తినవచ్చు. మొటిమల సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ప్రాసెస్ చేసిన ఆల్మోస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను మన యొక్క డైట్లో చేర్చుకోవడం వల్ల తరచుగా చర్మం ఆరోగ్యానికి చెడు ఫలితాలు ఇస్తుంది. ఇందులోని షుగర్స్, అలాగే ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా మన చర్మ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి, మొటిమలు వంటి వాటికి కారణమవుతాయి. ఈ సమస్యను పూర్తిగా తొలగించడానికి పూర్తిగా ప్రాసెస్ చేయని ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇది మొటిమలు మరింటిని తగ్గిస్తుంది అనడంలో సందేహం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, సో మన యొక్క స్కిన్ హెల్తీగా ఉందా లేదా, అలాగే మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నారో తెలుసుకున్నారు కదా. సో మంచి డైట్ని ఫాలో అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి. నెక్స్ట్ మంచి హెల్తీ టాపిక్తో మీట్ అవుదాం. సో అప్పటి వరకు ఫిట్ టు బీ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.